బిగ్ బాస్ సండే ఎపిసోడ్లో ఇంకా నాకేం అంత కనిపించలా, నార్మల్గా ఉంది. మరి మనం చెప్పుకునే పాయింట్స్ ఏం లేవు. కానీ దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది కదా. సో దివ్య అందరికీ రివ్యూ ఇస్తుంది, కానీ నేను ఈరోజు దివ్యకి రివ్యూ ఇస్తున్నా. తను నిజంగా భరణి అనే బాండింగ్ లేకపోతే నిజంగా టాప్ 5 కంటెస్టెంట్ రాసి పెట్టుకోండి. ఇది మాత్రం పక్కా. తన గేమ్ ఇప్పటికీ చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు తనున్న ఏజ్కి, తన మెచ్యూర్డ్కి చాలా చాలా బాగా ఆడింది. హౌస్లో ఉన్న వాళ్ళతో ప్రతి ఒక్కళ్ళతో నామినేషన్స్ పాయింట్స్ వస్తే అసలు భలే వాదించేది. గేమ్లో కూడా 100% ఇచ్చింది. నామినేషన్స్ పాయింట్లో అయితే బాగా అసలు డిఫెండ్ చేసుకునేది. ఏదన్నా చిన్న ఇష్యూ జరిగినా అందులో నేనే హైలైట్ అవ్వాలి, నేనే టాప్లో ఉండాలి అని, తను అక్కడ లేకపోయినా తను టాప్లో ఉండాలి అని వాదించే విధానం ఉంటుంది చూడు, అదైతే సూపర్ హైలైట్ అనిపించాలి. తనలో అయితే గేమర్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. నాకేమనిపించింది అంటే బిగ్ బాస్ ఇలా చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సంజన గారు కానీ ఇది సుమన్ శెట్టి అన్న కానీ వీళ్ళిద్దరు కొంచెం వాళ్ళకు ఓటింగ్ ఉంది ఓకే, కానీ ఏంటి అంటే వాళ్ళ వల్ల ఇంకా ఉన్న కంటెంట్ రాదు అని, అంటే కంటెంట్ రాదు. ఇప్పుడు దివ్యతో పోల్చుకుంటే సుమన్ శెట్టి గారు సైలెంట్గా ఉంటారు, ఆయన కొంచెం అమాయకంగా ఉంటారు. సో ఇప్పుడు ఆయన ఎలిమినేట్ చేస్తే బాగుండేది, గేమ్ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే దివ్య ఇప్పుడున్న సిచ్యువేషన్లో టికెట్ టు ఫినాలి అన్నప్పుడు ఏదైనా గేమ్స్ పెట్టినా ఏదైనా పెట్టినా అసలు టఫ్ ఫైట్ ఇవ్వడానికి కానీ అక్కడ ఏదైనా గొడవలు జరగడానికి కానీ ఛాన్స్ ఉండేది. దివ్య ఉంటే బాగుండేది అనిపించింది నాకు. మరీ దివ్య సుమన్ శెట్టి అంత వీక్ అయితే కాదు గేమ్స్లో కానీ, అయినా ఏదైనా గేమ్ని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా తెలివి కన్నది, అంత బాగా గేమ్స్ ఆడుతుంది. నాకైతే ఇట్లా అనిపించింది, అంటే బెటర్ కదా. అంటే సుమన్ శెట్టి గారిని అంటే ఓటింగ్ ఉంది, ఇంకా అది మనం ఏం చేయలేం, కానీ ఓటింగ్ బట్టి చేస్తాం కానీ ఇంకా దాన్ని ఏం చేయలేం. కాకపోతే ఏంటి అంటే ఆ ప్లేస్లో సుమన్ శెట్టి గారి ప్లేస్లో దివ్య ఇప్పుడు ఉంటే భలే ఉండేది గేమ్ అయితే అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి.